త్రిబుల్-ఆర్ భూబాధిత రైతులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. జాగృతి జనం బాట పర్యటనలో భాగంగా భువనగిరి మున్సిపాలిటీ రాయలగిరిలోని రీజనల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోతున్న బాధిత రైతులను పరామర్శించి మాట్లాడారు. రాయగిరి రైతులు ఇప్పటికే చాలాసార్లు భూములు ఇచ్చి ఉన్నారు. రాయగిరి నుంచి త్రిబుల్-ఆర్ అలైన్మెంట్ వెంటనే మార్చాలని కూడా డిమాండ్ చేశారు. త్రిబుల్-ఆర్ రైతులను జైలుకు పంపించడం సరైన పద్ధతి కాదని, గత ప్రభుత్వంలో నేనున్నాను, సమస్య నాకు తెలియదు, రాయగిరి రైతులను క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. త్రిబుల్-ఆర్ రైతులకు అన్యాయం చేసింది మేము, మమ్మల్ని క్షమించండని కోరారు. జనవరి 4న 8 జిల్లాల్లో ఉన్న త్రిబుల్-ఆర్ బాధిత రైతులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. త్వరలో కేంద్ర మంత్రి గడ్కరీ కలుద్దామని నచ్చజెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిన్న సన్నకారు రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కూడా కోరారు. బాధిత రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. సంబంధించి మన భువనగిరి టౌన్లోనే ఇది రాయగిరి ఇదివరకు ఊరుగా ఉన్నది టౌన్లో కలిసిపోయింది. ఈ రాయగిరి గ్రామంలో మరి ఇప్పటికే 7-8 దఫాలుగా రకరకాల ప్రాజెక్టుల కోసం ల్యాండ్ ఇచ్చి ఉన్నారు. ఈ ప్రజలు చాలా త్యాగం చేస్తున్నారు. మరి ఇంత త్యాగం చేసిన ప్రజల్ని ఇక త్యాగం చేస్తున్నారు కదా అని చెప్పి ప్రతి సందర్భంలో రాయగిరి ప్రజల్ని బలి చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే త్రిపుల్-ఆర్ ఈ ఏరియాల నుంచి పోతున్నదో దాని అలైన్మెంట్ ఇదివరకు 2 సార్లు మారింది. ఫస్ట్ టైము యాదగిరిగుట్ట అవతల సైడ్ ఉన్నప్పుడు ఒక అలైన్మెంటు, మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక అలైన్మెంట్, ఇప్పుడు 3వ అలైన్మెంట్ కింద ఇది రావడం జరిగింది. దీనికి కంప్లీట్గా దీని వెనుక ఉన్నది నాయకుల యొక్క అవినీతి అని స్థానిక ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంక గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మేము త్రిపుల్-ఆర్ అలైన్మెంట్ మార్పిస్తామని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మీ జిల్లాలో మీరు కూడా స్వయంగా కలెక్టరేట్లో కూర్చొని ఒక్క గుంట జాగా కూడా పోనీయ మీ రైతులకు అని చెప్పిండు. మరి చేస్తారా లేదా, ఒకవేళ చేసేది ఉందా లేదా క్లారిటీగా చెప్పండి. ఎందుకంటే మీరు అనేక మాటలు ఇచ్చి తప్పిండ్రు, అట్లనే ఇది కూడా తప్పుతాం అనుకుంటున్నారేమో. కానీ మేమందరం కూడా వారికి మద్దతుగా ఉంటాం. రైతన్నలందరూ కూడా నిజంగా క్షమించాలి. నేను కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ఆ టైంలో మిమ్మల్ని జైల్లో వేయడం జరిగిందని చెప్పింది. మరి అప్పుడు జరిగినటువంటి అవినీతి వాస్తవానికి నా దృష్టిలో లేదు. ఉండుంటే అప్పుడు కూడా మీ పక్షాన్ని నేను నిలబడేదాన్ని అనే విశ్వాసం నాకున్నది. దానికి మిమ్మల్ని క్షమాపణ నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రైతన్నలను వేడిలేయడము, రైతన్నలను అరెస్ట్ చేయడం అన్నది దుర్మార్గం. అది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వారి భూములను కాపాడుకోవడం, అరెస్ట్ చేయడం అన్నది మరింత దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగించదలుచుకుందా అన్న విషయం మాత్రం వెంకటరెడ్డి అన్న చెప్పాలి. ఖచ్చితంగా కోమటిరెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, ఏదైతే మాట మీరు ఇచ్చారో, మీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇచ్చారో నిలబెట్టుకోండి. ఇక్కడ రైతుల భూమి సస్యమీర ఇయ్యమని చెప్తున్నారు, భూములు ఇచ్చేదే లేదు, అలైన్మెంట్ మార్చాల్సిందే అని పట్టుబడతా ఉన్నాం. మరి దానికి ప్రయత్నం చేయవలసిందిగా మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను.